అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రమ్య. ఈ రోజుల్లో చాలా మందికి ఒక కామన్ హ్యాబిట్ అయిపోయింది. అదే లేట్ నైట్ వరకు మెల్కొని ఉండటం. కొందరు మొబైల్ చూస్తూ, ఇంకొందరు సినిమాలు చూస్తూ, ఇంకొందరు మాత్రం పని చేస్తూ రాత్రి 1-2 గంటల వరకు కూడా పడుకోకుండా ఉంటున్నారు. కానీ ఇలా లేట్‌గా పడుకోవడం వల్ల మన శరీరంపై, మనసుపై, ఆరోగ్యంపై ఎంత ప్రభావం పడుతుందో చాలా మందికి తెలియదు. ఇప్పుడు ఈ విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన శరీరానికి సరైన నిద్ర చాలా అవసరం. ఎందుకంటే నిద్ర సమయంలోనే మన బాడీ రిపేర్ అవుతూ ఉంటుంది. ఇక మెదడు రిలాక్స్ అవుతుంది, హార్మోన్స్ బ్యాలెన్స్ అవుతాయి. కానీ ప్రతిరోజు లేట్ నైట్ పడుకుంటే ఈ మొత్తం సిస్టమ్ కూడా డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది. మొదటిగా లేట్‌గా పడుకోవడం వల్ల ఎక్కువగా కనిపించే సమస్యలు అలసట. ఉదయం లేవగానే నీరసం, బద్ధకం, తలనొప్పి లాంటి ఫీలింగ్స్ వస్తుంది. రోజు మొత్తం ఎనర్జీ లేకుండా ఉంటాము. అంటే నీరసంగా కనిపిస్తూ ఉంటాము. ఇక పనిపై కూడా కాన్సంట్రేషన్ తగ్గిపోతూ వస్తుంది. ఇక ఇంకో ముఖ్యమైన సమస్య ఏమిటంటే మెదడు పనితీరు కూడా తగ్గిపోతుంది. అంతకుముందు చురుగ్గా పనిచేసే మనము ఇప్పుడు పని చేయాలి అంటే మెల్లిమెల్లిగా ఇది చెయ్యాలా అనే ఇలాంటి టైప్‌లోకి వచ్చేస్తాము. ఇక సరైన నిద్ర లేకపోతే మెమొరీ పవర్ కూడా తగ్గుతుంది. చదువుకునే వాళ్ళకైతే ఫోకస్ తగ్గుతుంది. చిన్న చిన్న విషయాలు కూడా మర్చిపోతూ ఉంటారు. ఆఫీసులలో పని చేసే వాళ్ళకు కూడా ఒక ప్రొడక్టివిటీ అయితే తగ్గుతుంది. ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే లేట్ నైట్ నిద్రపోవడం వల్ల మెంటల్ హెల్త్ పై కూడా ప్రభావం ఉంటుంది ఫ్రెండ్స్. ఇక చివరిగా చిరాకు కూడా వస్తుంది. చిన్న విషయానికే కోపం రావడం, టెన్షన్ పెరగడం ఇలాంటివన్నీ జరుగుతాయి. కొందరికైతే ఆందోళన, డిప్రెషన్ వంటి సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉండొచ్చు. ఇప్పుడు చాలా మందికి వచ్చే ఇంకొక పెద్ద సమస్య ఏంటంటే వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు. రాత్రిళ్ళు ఎక్కువసేపు మెలుకొని ఉంటే ఆకలి ఎక్కువగా వేస్తుంది. అప్పుడు జంక్ ఫుడ్, స్నాక్స్ తినడం కానీ, లేకపోతే ఆర్డర్ పెట్టుకోవడం కానీ, పైగా నిద్ర సరిగ్గా లేకపోతే మెటబాలిజం కూడా స్లో అవుతుంది. దీంతో బరువు పెరిగే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే లేట్ నైట్ పడుకునే వాళ్ళలో షుగర్, బీపీ, హార్ట్ సమస్యలు రిస్క్ కూడా పెరుగుతుంది అని అయితే నిపుణులు చెప్తున్నారు. సో ఎందుకంటే శరీరంలో హార్మోన్ బ్యాలెన్స్ తప్పుతోంది కాబట్టి బాడీలో సరైన విశ్రాంతి దొరకదు. ఇక ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే స్క్రీన్ పై ఉన్న ప్రభావం కూడా ఉంటుంది. సరైన నిద్ర లేకపోతే కళ్ళ కింద నల్లటి వలయాలు కూడా వస్తాయి. ఇక ముఖం డల్గా కనిపిస్తోంది, మొటిమలు కూడా రావడం స్టార్ట్ అవుతుంది. అందుకే నిద్రను న్యాచురల్ బ్యూటీ ట్రీట్మెంట్ అని కూడా అంటారు. మరి మొబైల్ వల్ల సమస్యలు ఎంతంటే చాలా ఎక్కువ అనే చెప్పుకోవచ్చు. చాలా మంది పడుకునే ముందు గంటల తరబడి ఫోన్ చూస్తూ ఉంటారు కాబట్టి మొబైల్ నుంచి వచ్చే ఈ బ్లూ లైట్ ఏదైతే ఉందో అది మెదడును అలర్ట్‌గా ఉంచుతుంది. దాంతో నిద్ర త్వరగా రాదు. ఇలా రోజు చేస్తూ ఉంటుంటే స్లీప్ సర్కిల్ అంతా కూడా డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. ఇక లేట్ నైట్ మేల్కొని ఉండటం వల్ల ఇమ్యూనిటీ కూడా తగ్గిపోతుంది. అంటే చిన్న చిన్న జలుబు కావచ్చు, జ్వరం కావచ్చు, వీటితో వచ్చే ఈ ఇమ్యూనిటీ పవర్ అంతా కూడా తగ్గిపోతూ ఉంటుంది. అలాగే బాడీకి వ్యాధులతో పోరాడే శక్తి కూడా తగ్గుతుంది. పిల్లలు, టీనేజర్ల విషయాలలో అయితే ముఖ్యంగా జాగ్రత్త చాలా అవసరం. ఎందుకంటే వాళ్ళ గ్రోత్‌కి సరైన నిద్ర చాలా ముఖ్యం. రాత్రిళ్ళు ఆలస్యంగా పడుకొని ఉదయం లేట్‌గా లేవడం వల్ల చదువుపై ప్రభావం ఎక్కువగా పడుతుంది. మరి ఎంతసేపు నిద్రపోవాలి అన్న సందేహం కూడా చాలా మందికి రావచ్చు. సాధారణంగా పెద్దవాళ్ళైతే రోజుకి కనీసం 7-8 గంటలు నిద్రపోవాలి. ముఖ్యంగా రాత్రి 10-11 మధ్యలో పడుకుంటే శరీరానికి మంచిది అని డాక్టర్లు చెప్తూ ఉంటారు. చివరిగా డబ్బు, అలాగే పని, మొబైల్, ఎంటర్‌టైన్‌మెంట్ ఇవన్నీ కూడా జీవితంలో అవసరమే. కానీ ఆరోగ్యం కంటే ముఖ్యమైనది ఏది కాదు. ఒకరోజు లేట్‌గా పడుకోవడం పెద్ద విషయం కాకపోవచ్చు. కానీ అదే అలవాటుగా మారితే మాత్రం భవిష్యత్తులో చాలా సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి ఈ రోజు నుంచి ఒక మంచి హ్యాబిట్‌ని మొదలుపెట్టండి. సమయానికి పడుకోండి, సమయానికి లేవండి, ఆరోగ్యంగా ఉండండి. ఇలాంటి హెల్త్ టిప్స్ అండ్ ఇన్ఫర్మేషన్ కోసం చూస్తూనే ఉండండి మా మనం టీవీ.